ఈ రోజు మనము శరన్నవరాత్రులు 9వ అవతారమైనటువంటి శ్రీ దుర్గాదేవి స్వరూపం గురించి తెలుసుకుందాం. అమ్మవారి స్వరూపాల్లో మనందరికీ అతి ప్రీతిపాత్రకమైన స్వరూపం శ్రీ దుర్గాదేవి అవతార స్వరూపం. పూర్వం ఒక దుర్గమాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. అప్పుడే బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగాడు. అప్పుడు రాక్షసుడు వేదాలన్నీ నా స్వాధీనంలోనికి రావాలని అడిగారు. ముల్లోకాల్లో బ్రాహ్మణులు, ఋషులు, మహర్షుల బుర్రల్లో ఉన్న వేదాలు మొత్తం కూడా నా సొంతం కావాలని అన్నారు. అప్పుడు బ్రహ్మ వరం ఇచ్చారు. ఆ వరంతో యజ్ఞయాగాలు, అగ్ని, సూర్యుడు, వరుణుడు చేసే పనులు ఆగిపోయి అంత అనావృష్టి ఏర్పడి విశ్వమంతా శ్మశానంగా తయారైంది. దేవతలందరూ నీరసించిపోయి సముద్రాలు ఎండిపోయాయి. అప్పుడు మహర్షులంతా ఉపవాస దీక్ష చేసి అమ్మవారిని ప్రార్థించారు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై విశ్వమంతా వ్యాపించే నల్లని రూపంతో అమ్మవారి నయనముల నుండి వర్షాన్ని కురిపించింది. అలాగే అమ్మవారి చేతుల నుండి కూరగాయలు వచ్చాయి. అందుకే అమ్మవారిని శాకంబరిగా పూజలు చేస్తారు. వర్షాలు ప్రాణకోటి సంతోషించి ఆ కోలాహలం చూసి ఓర్చుకోలేక ఆ రాక్షసులు ఒళ్ళు మండి అమ్మవారి మీదకి యుద్ధానికి వెళ్తే ఆ 11 రోజులు భీకరమైన యుద్ధం చేసి ఆ యుద్ధంలో అమ్మవారు వాడి కళ్ళను పొడిచి బాహులను నరికి గుండెను చీల్చి దుర్గమాసుని సంహరించింది. దుర్గమాసుని సంహరించిన రూపమే దుర్గాదేవి అవతారం. ఓం శ్రీ మాత్రే నమః.